చేస్తే బాగుంటుంది. హాస్పిటల్లో పైన ఈరోజు కూడా చదివించినట్లు వస్తుంది. మా సాయన్న గడ్డ నీరు ఇలాగే పొంగుతుందండి. ఇంకా ఎక్కువ వరదలు వస్తాయి. మా పిల్లలు మేము వెళ్ళడానికి కూడా బయటకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దయచేసి మాత్రం రాజకీయ నాయకులు మాత్రం బ్రిడ్జి మాత్రం వేయించండి. ఈ సాయన్న గడ్డ ఛానల్ ప్రక్కనే జడ్పీ హై స్కూల్ ఒకటి ఉంది, ఆ తర్వాత అంగన్వాడీ ఉంది, ఆ తర్వాత పశువుల ఆసుపత్రి ఉంది, ఆ తర్వాత పిహెచ్సి ఉంది. ఈ మూడింటిలోనికి నీరు వెళ్ళిపోయింది. పిల్లలకు సెలవులు ఇచ్చేస్తున్నారు బాధపడలేక. నెక్స్ట్ హాస్పిటల్కి పేషెంట్లు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, రాలేకపోతున్నారు. నెక్స్ట్ అక్కడ పిహెచ్సి అంగన్వాడీకి కూడా పిల్లలు వంటలు చేయలేకపోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ పశువుల హాస్పిటల్ కూడా పశువులు తేయడానికి వీలు లేకపోతుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. మాకు పంటలు నష్టం వస్తున్నాయి. 1500 ఎకరాలు ముంచేసింది. మాకు ఈ పంట నష్టం మరి ధనుశాలు కానీ ఇప్పుడు మాకు ఇది శాశ్వతమైన పరిష్కారం. గడ్డ 50 అడుగులు 60 అడుగులు గడ్డ తవ్వించాలి. అక్కడ చిన్న కానా ఉంది చెన్నైపేటకి వెళ్ళిన రూట్లోన, అది 3 కంతలు పెట్టి ఒక కానా కట్టించాలి. ఈ కోరికలు మాకు మా రైతులకు ఇస్తే చాలు.